హే గాయ్స్, నేను మీ ఎన్ఐటి అబ్బాయిని. ఇప్పటివరకు అయితే నా ఫేస్ చూపించలేదు కదా, అది నేనే. ఇంకా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ తరుణ్ ఫ్రమ్ ఈసీఈ థర్డ్ ఇయర్ అండ్ ఐఎమ్ కంటెంట్ క్రియేటర్ ఫ్రమ్ ద ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో అవర్ ఇండోర్ కాంప్లెక్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అసలు అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏమేమి ఉంటాయి మొత్తం అన్ని మీకు చూపిస్తాను. నేతాజీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ ఉంటుంది. ఇదే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇంకా లోపల ఏమేమి ఉంటాయో పదండి చూద్దాం. ఇలా మనం ఫస్ట్ అయితే ఎంటర్ అవగానే ఎక్కడైతే మనకి చెప్పుల స్టాండ్లు గట్రా ఉంటాయి. మనం ఒకవేళ షూస్ వేసుకొస్తే కనుక డైరెక్ట్గా అలో చేసేస్తారు. ఒకవేళ చెప్పులు వేసుకొస్తే కనుక బయట పెట్టేయాలి. దిస్ ఇస్ అవర్ ఎంట్రన్స్. లెట్స్ గో. అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనం ఎంటర్ అవగానే ఇలా రైట్ సైడ్కి ఒక దారి ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను మీకు. అయితే మనం ఇలా రైట్కి వెళ్దాము. రైట్కి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఈ సైడ్ ఏమేమి ఉంటాయండి నీట్గా అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో చూసుకుని మనం వెళ్ళటమే. ఇక్కడ స్టాఫ్ రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బ్యాడ్మింటన్ కోర్టు గట్ట. బ్యాడ్మింటన్ కోర్ట్ 1 ఇది. లోపల ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇదైతే గర్ల్స్కి, కానీ అక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఆడేస్తారు. అటైపు ఏమో బాయ్స్కి ఉంటుంది, అక్కడ కూడా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఆడేస్తారు. ఇంకా ఇదైతే మనం మొత్తం లెఫ్ట్ సైడ్ అలా ఎదరికి వెళ్ళిపోతే ఇంకా స్టాఫ్ రూమ్స్ గట్రా ఉంటాయి. మనకి అదంతా అసలు లేదు, గర్ల్స్ వాష్రూమ్స్ గట్రా ఉంటాయి రైట్ సైడ్. ఇంకా మనం ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ అయితే అన్ని బాయ్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ వెయిట్ మెషిన్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక నీట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయని నీట్గా ఒక బోర్డు ఉంటుంది. లెట్స్ గో లెఫ్ట్ సైడ్. ఇక్కడ కూడా మనకు ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. అదేమో బాయ్స్కి. బ్యాడ్మింటన్ కోర్ట్ 2 ఇది. ఇంక ఇదైతే మన బ్యాడ్మింటన్ కోర్ట్ 2 ఇది. అందరికీ బాయ్స్కే ఆడతారు ఇక్కడ చాలా మంది. అటేపైతే గర్ల్స్ ఆడుకుంటారు. బ్యాడ్మింటన్ 2 ఇది. ఇంకా మన బాయ్స్కి సంబంధించిన జిమ్ గట్రా ఏమున్నాయో అన్నీ చూసేద్దాము. మనం ఇలా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడేమో బాయ్స్ వాష్రూమ్ ఉంటుంది, మన రైట్ సైడ్ ఏమో గర్ల్స్ వాష్రూమ్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక ఇక్కడేమో కార్డియో చేసుకోవడానికి మొత్తం జిమ్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే జిమ్ సార్ లేరు. ఒకవేళ ఒక జిమ్ సార్ ఉంటే కనుక ఇక్కడికైతే అలౌ చేయరు. మామూలుగా ఇక్కడ స్కాలర్స్ని లేకపోతే స్టాఫ్ని లేకపోతే 4th ఇయర్ వాళ్ళని అలౌ చేస్తారు. ఇక్కడ మామూలుగా 3rd ఇయర్ వరకు అలౌ చేయరు కార్డియోలో. జిమ్ అయితే మనం చేసుకోవచ్చు మామూలుగా. ఆ జిమ్ టైమింగ్స్ వచ్చేసి మనకి బాయ్స్కి వచ్చేసి 6 నుంచి 8 వరకు ఉంటుంది. గర్ల్స్కి ఏమో 5 to 6 ఉంటుంది ఈవినింగ్. మార్నింగ్ ఏమో 6:30 to 8 ఉంటుంది అంతే. ఇది కార్డియో రూమ్. మొత్తం కార్డియోకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో వెయిట్ మెషిన్ కూడా ఉంది. జిమ్ సార్ టేబుల్. ఇదైతే కార్డియో రూమ్ అయిపోయింది. ఇప్పుడు మనం అసలైన మెయిన్ జిమ్కి వెళ్దాం పదండి. మెయిన్ జిమ్ ఇదే మన మెయిన్ జిమ్. ఇక్కడ అన్నీ ఉంటాయి, లేనిదంటూ ఏముండదు. జిమ్ అయితే చాలా బాగుంటుంది, కానీ అన్నీ లేనిదంటూ ఏముండదు. కానీ అసలు ఖాళీ అయితే ఉండదు అసలు. మొత్తం ఎలాగో ఫ్రీ జిమ్మే కదా, అసలు తెగ వచ్చేస్తారు. దిస్ ఈస్ అవర్ జిమ్. అయితే చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తుంది అరౌండ్ ఒక 10-11 ఆ టైంలో. మామూలుగా జిమ్ అయితే చేసుకోవడానికి అయితే ఎన్నింటి వరకు ఒక 8 వరకే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నేను పర్మిషన్ అడిగి వీడియో తీసుకుంటున్నాను. కూడా ఇంకా కొన్ని ఉంటాయి. లోపల అయితే స్పేస్ సరిపోలేదని బయట పెట్టినట్టున్నారు అంతే. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది ఇంకా టూర్. ఇంకా బయటకు వెళ్ళిపోయి మిగతా అన్నీ మాట్లాడుకుందాం. రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడైతే ఇలాగ పక్క వస్తే కానీ టేబుల్ టెన్నిస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదే మన టేబుల్ టెన్నిస్ రూమ్. చాలా నీట్గా ఉంటుంది కాలేజ్ అయితే అసలు. ఇక్కడ కూడా ఎవరు లేరు, మామూలుగా అయితే ఆడుకుంటారు. ఈరోజు ఎవరు రాలేదు. ఇంకా మనకి జిమ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇలాంటి కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్ ఏంటంటే మనం ఆడుకునేటప్పుడు మన ఫోన్స్ ఇయర్ బడ్స్ ఒకటి ఉంటాయి కదా, అవి మిస్ అవ్వకుండా నీట్గా కబోర్డ్లో పెట్టుకుంటారు.
ఇలా మనం బయటకు వచ్చేస్తే కనుక ఇక్కడ బయట అయితే క్యారమ్ బోర్డులు ఇంకా చెస్ గట్రా అన్నీ ఉంటాయి. ఇప్పుడే ఇంక బయటకు వచ్చేసా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నుంచి. అదే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇంకా మనం ఇలా రైట్కి వస్తే కనుక ఇక్కడ ఇంకా గ్రౌండ్ ఉంటుంది. ఇంకా ఎదరికి వెళ్తే కనుక వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్ అవన్నీ ఉంటాయి. నేను అవన్నీ ఫుల్ వీడియో ఒక క్యాంపస్ టూర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతే, ఇంక ఈ వీడియోకి అయితే అంతే. ఇంక ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే మన ఫ్రంట్ గేట్ ఉన్నది కదా, మన ఫ్రంట్ గేట్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక బోర్డు కనబడుద్ది, నేతాజీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని. అలా వెళ్తే కనుక అక్కడ కనిపిస్తుంది కదా, అదే. మీకు ఎన్ఐటీలోకి సంబంధించిన ఏమన్నా కంటెంట్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి, లేకపోతే ఇంకా మొత్తం క్యాంపస్ అంతా టూర్ కోసం, ఇంకా ఉంటాయి కదా, మీకు ఏం కావాలంటే అవి మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్న్షిప్స్ గురించి గట్రా అన్ని. కాంప్లెక్స్ అయితే అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.